హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే రోజు వ్లాగు. ఇప్పుడే లక్కీ కాదు లవ్లీకి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చారు హరిగారు. అండ్ ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాము. ఇంతకుముందు డీమార్ట్ మాదైనట్లు రోజు వెళ్ళేదండి, అంటే వీక్లీ వెళ్ళేది ఏదో ఒక అవసరానికి. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాం అన్నమాట. సో పిల్లలకి కావాల్సినవన్నీ తీసుకోవాలి, అలాగే మాకు ఇంట్లో సరుకులు తీసుకోవాలి. అంటే రేపటి నుండి, అంటే రేపు కాదు మండే నుండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి బిజీ డేస్ స్టార్ట్ అయిపోతాయి, ఉరుకులు పరుగులు అలాగా. సో మార్నింగ్ టైంలో మనం ఫుల్ హడావిడి ఉంటాం కదా, స్కూల్ రొటీన్ అంతా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈసారి ఏంటంటే మా లవ్లమ్మ కూడా స్కిప్ చేయకుండా వెళ్తుందంట స్కూల్కి కదా. లక్కీయే కాదు, సో లవ్లీ కూడా ఇద్దరు వెళ్ళిపోతారు కాబట్టి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం అన్నమాట. ఒకరికి ఒక టైం, ఇంకొకరికి ఇంకొక టైము. బట్ అప్పుడు ఏమో నాకు తెలియదు హరి ఎలా తీసుకొస్తారు ఏంటని చెప్పి. ప్రస్తుతానికైతే ఇప్పుడు రెడీ అయిపోయాం. ఇప్పుడే హరి బుక్స్ తీసుకొచ్చారు, అవన్నీ కూడా నేను మళ్ళీ చూపిస్తాను. ఈరోజు మొత్తం అంతా కూడా స్కూల్కి అంటే పిల్లలకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసేయాలన్నమాట. ఇక్కడే పెట్టున్నాను చూడండి బుక్స్ అవి. సో వాటికన్నిటికీ బుక్స్ ర్యాపింగ్ వేయాలి, అలాగే నేమ్స్ రాయాలి, చాలా పనులు ఉన్నాయి. డాడీకి చెప్పు ఏమేమి కావాలో మీకు డాడీకి చెప్పేసి, నాకు చెప్పి నువ్వు గుర్తుపెట్టుకున్నాను. సో వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకురావాలి. మొన్నే తీసుకొచ్చాం కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త అకాడమిక్ స్టార్ట్ అయినట్టు కదా, అంటే కొత్త కదా వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం, ఇంకా అన్నీ కొత్తవే కావాలి లవ్లీకి మెయిన్గా. సో ఎప్పుడో రెడీ అయ్యాం కానీ వాటర్ వస్తున్నాయండి, అందుకోసం అని చెప్పి ఆగామన్నమాట. ఒక 2 minutes అట్లా ఆగాము, లేకపోతే ఆ వచ్చిన వాటర్ అంతా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయని చెప్పేసి. అండ్ ఇక్కడ బట్టలు కూడా మడత పెట్టాను కానీ వస్తావా? సరే రాయితే జల్దీ కానీ గబగబ కానీ రెడీ అవు. ఏదో మాట్లాడుతుండి ఇంకా మా ఫ్రెండ్ పిలిచేలా పట్టి వెళ్ళిపోయా. అదే అండి పిచ్చుకాకి తమ్ముడు పుట్టాడని చెప్పాను కదా, సో బుజ్జోడు అన్నమాట. మా విండో దగ్గరకు వస్తే ఇంకా అటు వెళ్ళా అన్నమాట. ఆ డిమార్ట్ దగ్గర పార్కింగ్కి చాలా రష్ ఉంటుందండి, అందుకోసం అని చెప్పి కార్ వద్దని ఆటో బుక్ చేసుకున్నాము. అయితే లవ్లీ ఇప్పుడు లాస్ట్ మినిట్లో రెడీ అవుతుంది, నేను కూడా వస్తానని. నాన్న నువ్వు అక్కడే ఉంటావా? సరే. డీమార్ట్ షాపింగ్ హాల్ చేస్తున్నాను. ఈ మధ్య అసలు డీమార్ట్ వెళ్ళిందే లేదు. సో ఎక్కువగా లక్కీ వాళ్ళ స్కూల్ థింగ్స్ కోసం వెళ్ళాము, అలాగే సరుకుల కోసం కూడా. నేను ముందే చెప్పాను కదా, సో ఏమేమి కొన్నానని చెప్పి టక్కగా చెప్పేస్తాను. సో నాప్కిన్స్ ఒకటి తీసుకున్నాను, కిచెన్కి అయినా సరే, వాష్ బేసిన్ దగ్గర అయినా సరే యూస్ చేసుకోవడానికి. అండ్ టవల్స్, ఇదేమో హరి కోసం అని చెప్పి. అండ్ ఇదేమో ఎక్స్ట్రా పిల్లలకి నాప్కిన్స్. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి మనకు 20 రూపీస్ ఏమో అయింది అంతే.
ఒక్కొక్కటి 20 రూపీస్ అయింది. ఇవి బోల్డ్ అని తీసుకున్నాను, అంటే లంచ్ బాక్స్ పెట్టడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పెట్టుకుంటారు అలా. సో చాలా తీసుకున్నాను, అంటే లక్కీకి ఒక 5 తీసుకున్నాను, లవ్లీకి ఒక 5 తీసుకున్నాను, ఆ లెక్క తీసుకున్నాను. బోల్డ్ అని కలర్స్ అండి, 2 కలర్స్ తీసుకున్నాం అనుకోండి వీళ్ళిద్దరికి అస్సలు పడదు. ఇది నా నాప్కిన్, ఇది నా నాప్కిన్ అని కాల్ చేస్తారు. అందుకోసం అని చెప్పేసి డిఫరెంట్ కలర్స్, ఇవి లక్కీకి ఇవి లవ్లీకి అని చెప్పేసి వాళ్ళు ర్యాక్లో పెడితే తీసుకుంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫేస్ టవల్స్ అండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. 79 రూపీస్ అయింది డిమార్ట్ ప్రైస్. 4 వచ్చాయన్నమాట. కార్లో అలాంటప్పుడు మనకు చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఇవి కార్లోనే పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లవ్లీ టవల్, చాలా చాలా సాఫ్ట్గా ఉంది లవ్లీ టవల్. అండ్ లక్కీది ఇది, అండ్ ఇది లవ్లీ వాటర్ బాటిల్, ఇది లక్కీ వాటర్ బాటిల్. నచ్చిందా? మాట్లాడు, పర్లేదు. చాలా బాగుందా? ఇది నీకు లోలక్కున్నా కూడా అట్లా. ఇదేమో వాటర్ బాటిల్ క్లీనింగ్ బ్రష్, ఇది కూడా 79 రూపీస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తెచ్చేసుకున్నాను, చేసుకునే ఓపిక లేదు. సో కంఫర్ట్ ఒకటి తీసుకున్నాను. ఇవేమో కాటన్ ప్యాడ్స్ మేకప్ రిమూవ్ చేసుకోవడానికి. ఇవేమో లక్కీవి, ఇది ఏంటంటే బాతింగ్ టవల్ ఒకటి, అలాగే హెడ్కి కూడా సేమ్ తీసుకున్నాను అన్నమాట. లేకపోతే మా టవల్ తీసుకొని యూజ్ చేసేస్తున్నాడు, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే మ్యాచింగ్ ఉంటుంది. వాడుకుండే గుండె ఎంటుకలకి వాడుకుండే గుండుకి ఇది చాలు, ఎంటుకలు వచ్చినా ఇది చాలు నీకు, ఓకేనా? ఇంక ఇప్పుడు నువ్వు మా టవల్ నువ్వు యూజ్ చేయకూడదు. ఈ రెండు నీకు కరెక్ట్గా ఉంటాయి మ్యాచింగ్. పడేస్తాం. ఇవి ఇంకొక 2 నాప్కిన్స్, ఈచ్ వన్ 20 రూపీస్ అండి. మనకు ఇవే ఉన్నాయి కలర్స్, అన్నీ తెచ్చేసాను. ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ తెచ్చేసాను. గ్రే ఉంది, బ్రౌన్ ఉంది, అవి 2 వద్దని చెప్పి నాప్కిన్స్ కోసమే 1000 అయిపోయింటుందా? బిల్, టోటల్ బిల్ వచ్చేసి 10,000 అయింది. లక్కీ అప్పటి నుండి అదే మొత్తుకుంటున్నాడు. వాడు వచ్చుంటే అంత కొనుక్కొని ఇవ్వడన్నమాట. వద్దు ఎందుకో ఇవి మళ్ళీ తీసుకుందాంలే అంటుంటాడు. సో ఇవేమో కిచెన్ టవల్స్, అంటే టిష్యూస్. మిరిండా ఒక బ్యాగ్ ఖాళీ చేశాను, ఇంకొక బ్యాగ్. నానా ఈ బాదం మిల్క్ బై 1 get 1 ఫ్రీ అన్నమాట. సో ఒక్కొక్కటి వచ్చేసి మనకు 30 రూపీస్ ఏమో పడింది, 35 రూపీస్ పడింది. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టి, ఇది కూడా మిరిండా బాటిల్ కూడా ఒక మిరిండా తీసుకొని వచ్చి, ఎస్ 2.5, అది 2.25 లీటర్స్ అది. సో కార్న్ఫ్లేక్స్ వచ్చేసి తీసుకున్నా ఒకటి ఒరిజినల్, అండ్ ఇవి ఏవో చీజ్ బాల్స్ ఒకటి. కోకోనట్ పౌడర్ అండి, డ్రై రోస్ట్ కోకోనట్ పౌడర్ అన్నమాట ఇది. అంటే మనం కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చాలా రోజుల నుంచి డిమార్ట్లోదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఈ మధ్య అయిపోతే ఆన్లైన్లో తీసుకున్నాను అన్నమాట. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు నిజం దొరుకుతుందా అని చెప్పి. అంటే నేను కర్రీస్లో వేసేటప్పుడు, అంటే మనం కోకోనట్తో ఎంత మంచిగా స్మూత్గా అయితే పౌడర్ చేసుకోలేను కదా. సో ఇది మాత్రం నేను ఇక్కడే డిమార్ట్లో అయినా సరే బయట అయినా సరే కొనుక్కుంటాను అన్నమాట, కోకోనట్ పౌడర్. స్కేల్ ఒకటి ఇద్దు నాన్న, ఈ థింగ్స్ అన్ని. అదే కుట్లాడతాం, వాడు నిన్ను ఏడిపించడానికి లేరా. పెన్స్ ఇవ్వండి అన్న, ఏమేమి కావాలో అవి తీసుకోండి. 2 టైప్స్ తీసుకొచ్చా. ఇడ్లీ దోశ బ్యాటర్ ఫ్రిడ్జ్లో పెట్టు. ఇదిగో ఇది కూడా ఇంకొక ఇడ్లీ దోశ బ్యాటర్. ఏమో కిచెన్కి షాయి జీరా, అంటే బిర్యానీ మసాలాలన్నీ ఎక్కడా దొరకట్లేదండి. ఇక్కడ చిన్న షాపులో వెళ్ళి తెచ్చుకుంటే కొన్ని వస్తున్నాయి మనకు. అందుకోసం అని చెప్పి మెయిన్గా వీటి కోసం వెళ్ళాను అసలు. కాకపోతే ఇంకా ఏంటంటే కొన్ని దొరకలేదన్నమాట, మరాఠీ మొగ్గ. సో కొన్ని వస్తువులు అయితే దొరకలేదు, కానీ ప్రస్తుతానికి దొరికిన తీసుకొచ్చాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీట్ మసాలా, గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకొని వచ్చాను, పల్లి నూనె. ఎందుకంటే ఒక 2 మామిడికాయలు ఉన్నాయి, వాటితోటి పికిల్ చేసుకుందాం అని చెప్పి
తీసుకొచ్చాను అన్నమాట. ఇంతకు ముందైతే నేను మామిడికాయ పచ్చడి మంచిగా పెట్టేదాన్ని, కానీ ఈ ఇంటికి వచ్చాక ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు. సో ప్రతి ఇయర్ ఏంటంటే మామిడికాయ పచ్చడి కంపల్సరీగా ఆంటీ ఇచ్చేస్తారు కాబట్టి సరిపోయిందన్నమాట. మేము పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండే. బట్ ఈ ఇయర్ ఎందుకో నాకు నేను పెట్టుకోవాలనిపించింది, అందుకోసం అని చెప్పి తీసుకొచ్చా. ఇవన్న పెన్స్ ఇంకో కూడా ఉన్నాయి దాంట్లో. బర్మిసిల్లి, సేమియా, అలాగే జామ్ ఒకటి, న్యూటెల్లా ఒకటి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్కి అవి మనం చేసే టిఫిన్ నచ్చలేదు అనుకోండి, బ్రెడ్ మీద వేసుకొని తినేస్తారు. అందుకోసం అని చెప్పి సేఫ్టీకి ఇవి రెండు. ఇవి కూడా ఇది ఫ్రిడ్జ్లో పెట్టినానా, ఇదేమో బయట ఉంటుంది. ఈ సైడ్ బాటిల్స్ పెడతాం చూడు, చిన్న బాటిల్స్. ఏమున్నాయి అక్కడే ఉన్నాయిగా బయట పింక్ బాటిల్. సరే ఇక్కడ పెట్టయితే నేను తర్వాత వస్తా. క్లోజ్ చేసి పర్లేదు. వాటర్ బాటిల్ వాటర్ తీసుకురా తాగడానికి. నేను సర్దుకోలేనా, వాటర్ తీసుకురా. నేను సర్దుకుంటాను నీట్గా. అవును, ఈ బాటిల్ కూడా డీమార్ట్ లోనే తీసుకున్నాం. ఇప్పుడు కాదు, 3 years అయి ఉంటుంది మేబీ, లేదంటే 2 years అయి ఉంటుంది. ఇవి చాలా బాగుంటాయి గ్లాస్ బాటిల్స్. దీనికి ఏంటంటే ఇలా పౌచ్ లాగా వస్తుంది అన్నమాట. ఈసారి లేవు తెలుసా ఇలాంటి బాటిల్స్. ఉంటే తీసుకొద్దాం అనుకున్నా, ఒక 2 లేవు. స్ట్రాబెర్రీ ఒకటి తీసుకోండి, చెరొకటి తినండి. తినండి, ఇద్దమ్మా నువ్వు కూడా తిను. సరే ఫ్రిడ్జ్లో పెట్టుకో, చల్లగా తిను. డిష్ వాషర్ ఒకటి, పన్నీర్, అలాగే మౌత్ స్ప్రే. ఇది లవ్లీకి అండ్ లక్కీకి, లవ్లీకి ఇద్దరికి టంగ్ క్లీనర్స్. ఏది కావాలో సెలెక్ట్ చేసుకో. బ్లూవా? ఎందుకు రా లవ్లీ? రెడ్ ఇష్టం కదా లక్కీకి. సరే, ఈ పన్నీర్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసి. ఇవన్నీ ఇంకా బిర్యానీ స్పైసెస్, ఇలాచి, షాయి జీరా, అలాగే పెప్పర్, ఇవన్నీ. ఇగో నాన్న ఎరేజర్స్, ఇవి చాలా ఎరేజర్స్ తెచ్చాను, షార్ప్నర్ తెచ్చాను. ఫ్రిడ్జ్ లో పెట్టు. ఇంకొక బ్యాగ్ కూడా ఖాళీ చేసాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాగ్స్ పట్టుకుపోయాం, లేకపోతే సరిపోయావు కదా అసలు. ఫ్రీడమ్ రిఫ్ అండ్ ఆయిల్ 5 kg లీటర్స్ది, 5 kg అంటున్నా, 5 లీటర్స్ క్యాను చేసేసాం ఆల్రెడీ. ఏదో పజిల్ తీసుకుంది లవ్లీ, ఏదో కాదు ఫ్రోజన్ యూజ్లెస్ ఏం లేదు, ఫన్ అంటే ఏముందిలే. కానీ ఇవి లక్కీ, ఇవి లవ్లీ బుక్స్. లక్కీ అన్నీ అక్కడ ఉన్నాయి, నేను మళ్ళీ చూపిస్తాను. ఆ పిల్లోస్ ఎవరా, ఒక 2 పిల్లోస్ తీసుకొచ్చాను కిడ్స్ బెడ్రూమ్ లోకి. పింక్ బెడ్రూమ్ లో ఉన్న పిల్లోస్ చాలా ఖరాబ్ అయిపోయాయి, అందుకోసం అని చెప్పి తీసుకొచ్చానండి. ఏంటంటే మనకు ఈచ్ వన్ ఎంత పడిందంటే, డిమార్ట్ ప్రైస్ ఎంత పడిందో మరి బిల్లేదురా. ఈచ్ వన్ వచ్చేసి 450 ఉంది, బట్ డిమార్ట్ ప్రైస్ ఎంత పడిందో. బిల్లేది ఇవి 2 బుక్స్ వద్దులే, మళ్ళీ చూపించేస్తా. ఇది మా టీ. నెక్స్ట్ వచ్చేసి హరి కోసం ఇండికా ఈజీ. హ్యాండ్ వాష్లు ఎన్ని తెచ్చామంటే బాబోయ్. ఎందుకంటే లాస్ట్ టైము
5 లీటర్స్ తెప్పించానండి. బట్ అది కూడా సరిపోలేదు అన్నమాట. ఎక్కువ యూజ్ చేస్తున్నారు కిచెన్ దగ్గర, వాష్ బేసిన్ దగ్గర, ఈ బాత్రూంలో, ఆ బాత్రూంలో. సో ఉంది 4 మర్చిపోయా ఫ్లో నీ లెక్కగా అడుక. సో అన్ని చోట్ల వేసి ఉంచుతున్నాం. ఎక్కడదక్కడే వాష్ చేసుకొని వచ్చేయడానికి ఇంకా పడుతున్నాయి, అందుకోసం అని చెప్పి తీసుకుని వచ్చాం. ఇదొకటి, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇవి లక్కీ కోసం నాప్కిన్స్ నార్మల్గా ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ వెళ్తున్నప్పటికీ యూజ్ అవుతాయి. ఓకేనా? ఇగో నీ ఫేవరెట్ తిను. తిను పర్లేదు, డాడీ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా. ఏంటిది అది చెప్పు. లేస్ అండ్ ఇది మక్కాయ చూడు. ఇది నా ఫేవరెట్. మొత్తం తినేసాడు తెలుసా మార్నింగ్ లేసే లోపల. ఇది నా ఫేవరెట్. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా. డాడీయా వైప్స్ తీసుకున్నానండి. ఇంట్లోకి ఉన్నాయి బట్ కార్లో కోసం అని చెప్పి తీసుకున్నాను అన్నమాట. ఇష్యూస్ ఉంటున్నాయి కానీ వైప్స్ కూడా ఉంటే బెటర్ కదా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ అప్పుడు ఫుల్ టైర్డ్ అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఫేస్ వైపింగ్ చేసుకోవచ్చు. నేనేమో అలోవెరా తీసుకుంటే లవ్లీ ఏమో ఇది సెలెక్ట్ చేసుకుంటే సరే అని చెప్పి దీన్నే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ బ్రషెస్ తీసుకున్నాం, 2 బ్రషెస్. అలాగే ఇంకొక గరం మసాలా చిన్నది ఒకటి. అలాగే కొరియాండర్ పౌడర్ చేసుకోవడానికి ధనియాలు తీసుకున్నాను. ఇంకా ఈ ధనియాలు నేను డ్రై రోస్ట్ చేసి బాగా చల్లారిన తర్వాత అప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా బిర్యానీ స్పైసెస్. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ స్కిటిల్స్ అంట లవ్లీ కోసం. మా పేస్ట్ కోల్గేట్, దీంట్లో 3 ఉంటాయి. 200 గ్రామ్స్ ఒకటి, 200 గ్రామ్స్ ఒకటి, 100 గ్రామ్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్. ఇంకా 3 హ్యాండ్ వాషెస్. 3 హ్యాండ్ వాష్లు తీసుకున్నాం. అన్ని పింకే తీసుకోవాలి. మమ్మీ ఇంకన్నీ కూడా హ్యాండ్ వాష్లే. అన్నీ ఈ 3 కూడా హ్యాండ్ వాష్లే. ఇంకా లవలమ్మ కోసం హెయిర్ బ్యాండ్స్ తీసుకొచ్చిన రోజే కనిపిస్తాయి, మళ్ళీ కనపడం. జస్ట్ జెల్లీ. ఇది వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అది ఇంకొకటి నీకే, 2 నీకోసం, నీ ఫేవరెట్ కదా అందుకని. హనీ. ఇగో నా పెన్సిల్స్, అప్సరా పెన్సిల్స్. అండ్ బిల్ ఇదిగోండి 10,000. 10,000. ఐకియా బిల్ మరి ఘోరం. దాంట్లో అసలు ఏం కొనలేదు కానీ చాలా అయింది. మీకు ఇంతవరకు నేను ఐకియా హాల్ షేర్ చేయలేదు. మేబీ ఇది ముందు షేర్ చేస్తానో అది వెనక్కి షేర్ చేస్తానో తెలియదు కానీ షేర్ చేసినప్పుడు డెఫినెట్గా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ప్రైస్లో. ఇదేమో ఆరెంజ్ మిఠాయా. ఆరెంజ్ మిఠాయి, ఆరెంజ్ క్యాండీ అనొచ్చు కదా. మేము అట్లే అంటాం ఆరెంజ్ మిఠాయిలు అని చెప్పి. అవునరా, చిన్నప్పుడు ఇట్లా అనేవాళ్ళు ఆరెంజ్ మిఠాయి. ఇంకొక పెన్స్, ఇంకొక పెన్స్. అవి కాదు, ఇంకొకటి కూడా తీసుకున్నాం కదా. ఎందుకు తీసుకోలేదు? ఇంకొక పెన్స్ అయ్యి, బ్లూ పెన్స్, ఇంకొక బాల్ పెన్స్ తీసుకో. కింద ఇవి బాగుంటుంది వాటికన్నా కూడా. నువ్వే కదా తీసుకున్నావు అవే, అందుకని నీకు అవి ఇవ్వాలి, ఇవి లెక్క అంతే కదా. మరి ఎందుకు సెలెక్ట్ చేసి బటర్ఫ్లై ఉందనే? అగో నేను అసలు బటర్ఫ్లై చూడలేదు. ఆ పెన్స్ ముందే తీసుకున్నా. నాకు వైట్ లెన్స్ అంత మమ్మీ బాగుంటాయి. పడిపోతా మమ్మీ. క్యాచ్.
ఆరెంజ్ మిఠాయి. ఇవేనండి డిమార్ట్ షాపింగ్. ఇప్పుడే వచ్చాం షాపింగ్ నుంచి, ఇంకా లంచ్ చేయలేదు. ఇంకా లంచ్ చేయాలి. వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆపేస్తాను. స్కూల్ బుక్స్ అవన్నీ కూడా మళ్ళీ వేరే వ్లాగ్లో పెడతాను. ఈ రోజైతే ఇంకా లవ్లీ బుక్స్ అన్నిటికి కూడా ర్యాపింగ్ చేసేసి వాటికి స్టిక్కర్స్ వేసేసి నేమ్స్ రాసేసి అన్నీ రెడీ చేసి పెట్టేసి సండే అంతా కూడా లక్కీకి అన్నీ చేయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.